గౌతమ్కి మరో పెళ్లి చేయాలని భానుమతి ఇంట్లో ప్రస్తావన తీసుకొస్తుంది. అప్పుడు సుభద్ర వానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ వాణ్ణి మరో పెళ్ళి అని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అహల్య కోసమే వాడు చాలా బాధపడుతున్నాడు అనే విధంగా అంటుండగా, అహల్య చేసిన మంచి పనులైనా కనీసం గుర్తు చేసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని అర్జున్ ప్రసాద్ అంటాడు. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఈలోపు ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, విక్రమ్. ఆ విక్రమ్ అతిథిని పెళ్లి చేసుకునే అతడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, అతిథి గౌతమ్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది కదా, ఆ విషయం వీళ్ళకి చెప్పడానికి, బయట పెట్టడానికి వచ్చిండు. ఎవరు మీరు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా, బిజినెస్ మ్యాన్ విక్రమ్. యామిని గారు నాకు బాగా తెలుసు. అవునా, ఏం పని మీద వచ్చారు? ఏం లేదు, అతిథి మీ ఇంటికి వస్తుందని కాకుండా గౌతమ్ని పెళ్లి చేసుకుంటుందని ఇక వస్తున్నాయి, ఆ మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఒకటి చెప్తున్నాను, అతిథి ఇంటి కోడలు కావడానికి వీలేదు. అతిథిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అంతేకాదు, వాళ్ళ మమ్మీ కూడా నాతో బిజినెస్ పార్ట్నర్గా ఉంది. ఒకవేళ తను హ్యాండ్ ఇచ్చి అతిథిని మళ్ళీ తిరిగి ఇంటి కోడలు చేయాలనుకుంటే అతిథి ప్రాణాలు ప్లస్ గౌతమ్ ప్రాణాలు, యామినికి బిజినెస్ పరంగా అన్నీ లాస్ వచ్చేలా చూస్తాను. అంతేకాదు, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, ఒకవేళ గౌతమ్ గారు అతిథి పెళ్లి చేసుకుంటే నేను చంపడానికి కూడా వెనుక ముందు ఆడను. ఏంటి, ఇంటికొచ్చి బెదిరిస్తున్నారా? లేదు సార్, బెదిరించట్లేదు. అతిథి మీదున్న ప్రేమను మీకు ఎలా చూపించాలో అర్థం కాకుండా ఇలా చెప్తున్నాను. ఎందుకంటే అతిథిని పెళ్లి చేసుకోబోయే భర్తను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? అతిథి ఈ ఇంటికి కాబోయే కోడలు. అది ఎప్పటి నుంచో గౌతమ్ అతిథి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు గౌతమ్ గారికి పెళ్ళై కొడుకు కూడా ఉన్నారు కదా. అంటే గౌతమ్ గారు అతిథిని మర్చిపోయాడు కదా. అలాంటప్పుడు అతని జీవితం ఏంటో, అతని లైఫ్ ఏంటో ఆయన చూసుకోవాలి. బట్ మళ్ళీ అతిథిని పెళ్లి చేసుకుంటానంటే ఇక నేను ఊరుకోను. అంత మంచోని కాదు, నేను మాటలు మాత్రమే చెప్తాను. ఆ తర్వాత వినపోతే ప్రాణాన్ని కూడా తీస్తాను అనే విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదేంటండి, ఉన్న సమస్యలకే తలెత్తుకున్నంత తల మీద ఉన్నాయి, అలాంటిది ఇతనొచ్చి మనని బెదిరించడం ఏంటి అనే విధంగా అనేసరికి భానుమతి వెంటనే పైకి వెళ్ళి యామినికి ఫోన్ చేస్తుంది. చెప్పండి భానుమతి గారు, అసలు ఆ విక్రమ్ ఎవరు? విక్రమా మీ ఇంటికి వచ్చాడా? రావడమే కాదు, ఒకవేళ అతిథిని పెళ్లి చేసుకుంటే గౌతమ్ని చంపేస్తానని కూడా బెదిరించాడు. అంతేకాదు, ఇక ఈ పెళ్లి కనుక జరిగితే ఈ ఇంట్లో ఒక శవం చేస్తుందని కూడా బెదిరించాడు. అసలు వాడికి మీకేంటి? మేము బిజినెస్ పార్ట్నర్గా అయ్యాం, కానీ ఎప్పటి నుంచో అతిథి అంటే ఇష్టపడుతున్నాడు. కానీ అతిథి మాత్రం గౌతమ్ని ఇష్టపడుతుంది. ఆ విషయం కూడా చెప్పినా అతను వినిపించుకోకుండా ఇంటి దాకా వచ్చి కూడా గొడవ చేశాడా అనే విధంగా అనుకుంటుండగా, మరోవైపు గౌతమ్ మాత్రం అహల్య కోసం ఫోటో పట్టుకొని అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇక అలా చూపిస్తున్న సమయంలో వెంటనే టెర్రస్ పైన అహల్య బట్టలు ఆరేస్తుంది. ఆ బట్టలు తీస్తుండగా అహల్య చీర కింద పడిపోతుంటుంది. వెంటనే గౌతమ్ అదే ఏరియాలో ఉంటారన్నమాట. ఆ ఏరియాలో ఉన్న సమయానికి అలా ముందుకు నడుచుకుంటూ వస్తుండగా తన చేతిలో ఉన్న చీర వెళ్ళి గౌతమ్ మీద పడిపోతుంది. వెంటనే గౌతమ్ని చూసి అహల్య, ఇదేంటి, ఈయన ఇక్కడ కూడా ఈ ఏరియాలోకి వచ్చాడా? అంటే నా కోసమే కోవచ్చు అని గోడ పక్కన నిలబడుతుంది. ఇక వెంటనే ఆ చీరను చూసి, ఇది అహల్య చీర కదా, అంటే అహల్య ఇక్కడ ఉందన్నమాట, ఈ ఏరియాలో ఉందన్నమాట. ఆ చీర ఎక్కడ పడ్డదో చూసి వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుండగా అహల్య గబగబా చీరలు తీసుకొని ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి డోర్ కొడుతుండగా లోపలున్న బెనర్జీ నకిలీ తల్లిదండ్రులు డోర్ తీస్తారు. ఇక ఆ సమయంలో ఇక అహల్య అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వస్తుండగా, ఎవరు బాబు, మీకు ఎవరు కావాలి? నా భార్య అహల్య ఇక్కడుంది అని అంటుండగా, మీ భార్య అహల్య ఇక్కడుందా? అవునండి, ఇక్కడే
అని అంటుండగా లోపల నుండి అహల్య కంగారు పడిపోతుంటుంది. ఇక వెంటనే అసలు మీ భార్య ఎవరు, అహల్య ఎవరు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అతను అడుగుతుండగా బెనర్జీ మాత్రం బయటికి వెళ్తాడనమాట. ఈలోపు ఇదిగోండి తనే నా భార్య, ఇదేంటి ఈ అమ్మాయి కోసమని ఇతను వెతుక్కుంటూ వచ్చాడన్నమాట. అయినా సార్ చెప్పాడు కదా ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితిలో అహల్య ఇక్కడ ఉందని చెప్పకని. సార్ బాబు ఆ అమ్మాయి ఇక్కడెక్కడ లేదు, మేమిద్దరము మా కొడుకు ఉంటాం ఇక్కడ. లేదండి మీరు పొరపాటు పడుతున్నారు, ఈ చీర నా భార్యదే, ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంటుంది అని ఈ విధంగా వాళ్ళని దాటేసి అన్ని రూమ్లకు వెనుకలాడుతూ వెళ్తుండగా రూములో ఉంటుంది. ఒకవేళ గౌతమ్ గారు వచ్చి నన్ను తీసుకెళ్తే అప్పుడు పరిస్థితి చేతులారా చేజారిపోతుంది. అంతేకాకుండా భానుమతి గారికి ఇచ్చిన మాట ప్రకారం ఇక నేను అది నిలబెట్టుకున్న దాన్ని అవుతాను అని కంగారు పడుతూ అన్ని డోర్లు తీస్తూ అహల్య అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. అహల్య భయంతో రూమ్లో వణుకుతుండగా ఏంటి బాబు దౌర్జన్యంగా లోపలికి వచ్చి మా అనుమతి లేకుండా అన్ని రూమ్లు వెనుకలాడుతున్నావు. సారీ అండి ఏమనుకోకుండా, తను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అని విధంగా అంటుండగా మరోవైపు అతిథికి విక్రమ్ వచ్చి బెదిరించాడనే విషయం యామిని చెప్తుంది. వెంటనే అతిథి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో అతిథిని చూసి ఇక చాలా సంతోషంతో విక్రమ్ లోపలికి రమ్మని అన్న తర్వాత వెంటనే అతిథి కోపంతో విక్రమ్ చెంప పగల కొడుతుంది. ఏంటి అతిథి ఎందుకు ఇలా కొట్టావు, అసలు నువ్వు మనిషివేనా, అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ప్రేమించానంటే ఇక నీ చుట్టూ తిరుగుతా అని అనుకుంటున్నావా, నువ్వు ఇష్టం లేదురా బాబు అని చెప్పినా కూడా ఆ మాట పట్టించుకోకుండా ఏకంగా ఇక నా కాబోయే భర్తింటికి వెళ్ళి వాళ్లకు వార్నింగ్ ఇచ్చేస్తావా. ఇప్పుడు చెప్తున్నాను విను, ఇంకొకసారి నా జీవితంలో కనుక వచ్చి నా పర్సనల్ విషయాలు జోక్యం తీసుకొని ఏకంగా చంపేస్తాని బెదిరిస్తే మర్యాదగా ఉండదు అని విధంగా వెళ్తుండగా అప్పుడు వెంటనే విక్రమ్ చిటిక వేసి హలో అతిథి గారు ఒక్క నిమిషం, మీరు తేలిగ్గా కొట్టినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే నేను అనుకున్నది నా చేతికి దక్కేదాకా నేను వదిలిపెట్టను. ఆల్మోస్ట్ మీరెలాగో నేను అలాగా మిమ్మల్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు మీ మెల్లో నేను తాళి కట్టేదాకా మిమ్మల్ని నా భార్య చేసుకునేదాకా వదిలిపెట్టను. మేబీ ఒకవేళ మీరు గౌతమ్తో తాళి కట్టించుకొని ఆ ఇంట్లో భార్య స్థానాన్ని పొందితే ఆ తర్వాత గౌతమ్ని చంపైనా మళ్ళీ తిరిగి నేను మీ మెల్లో తాళి కడతాను. అండర్స్టాండ్ అనే విధంగా విక్రమ్ అతిథికి వార్నింగ్ ఇస్తాడు. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే మర్యాదగా ఉండదు, అది నా ఎమ్మడి పడితే ఇంకా మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక అహల్య కోసం అన్ని రూమ్స్ వెనుకలాడుతుండగా ఒక్కసారిగా అహల్య రూమ్ డోర్ ఓపెన్ చేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి అహల్యను చూశాడా అనేది వచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.